బీజేపీ పార్టీ అధిష్టానం మేరకు తిరుపతిలో బీజేపీ నాయకులు స్థానిక కొమలమ్మ సత్రం సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని శుభ్రం చేశారు. మంచినీళ్లతో అంబేద్కర్ విగ్రహాన్ని కడిగి శుభ్రం చేశారు. అనంతరం విగ్రహం ముందు దీపాలు వెలిగించి ఆరాధన చేశారు. ఈ నెల 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని విగ్రహానికి పుష్పారాధన చేయనున్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలకు కృషి చేస్తుందని చెప్పడానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి మల్లారావు ప్రసాద్, బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ శ్రీహర్రావు, గుండాల గోపీనాథ్ రెడ్డి, దీపక్ యాదవ్, పాటిబండ మురళి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, డాక్టర్ నరేష్, జెస్ నాగేశ్వరరావు, A1 మస్తాన్, దేవరాజ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న బడుగు బలహీన వర్గాలకు మేలు చేసే వ్యక్తి. ఆయన చూపించిన రాజ్యాంగం ఈరోజు పేద ప్రజలకు, అలాంటి ప్రజలకు కూడా మార్గదర్శకంగా ఉంది. చదువుకోండి, మీ జీవితాలు బాగుపడుతున్నాయి. ప్రతి విగ్రహం ముందు ఆయన పుస్తకం ఉంటుంది. అదే నిదర్శనం. బాబాసాహెబ్ దేశానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు జయంతి ఉత్సవాలు జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఈ చిన్న కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాం. ప్రజలందరికీ నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా, అదేవిధంగా మన రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు ఈరోజు 13వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు భారతీయ జనతా పార్టీ పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంది. దానిలో భాగంగా ఈరోజు అంబేద్కర్ విగ్రహాలు, పరిసరాలను శుభ్రం చేసి ఆ మహానుభావుడికి నివాళి ఈ రోజు నుండే మొదలు పెట్టాలని చెప్పని పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు తిరుపతి నగరంలో ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక భారత రత్నగా, ఒక జాతి పితగా ఈరోజు చెప్పాలంటే మనం ఒక జాతీయ నాయకుడు. ఎందుకంటే ఆయన బడుగు బలహీన వర్గాల ఐక్యత కోసమే కాక